ముఖ్యంగా మీరందరూ అనేక ప్రాంతాల నుంచి చరణ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు అన్నీ తెలియజేస్తున్నాను. చరణ్ రాబోయే చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతుంది. ఎన్ని రకాల మాటలు బయట మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా మెగా అభిమానులు అందరూ కూడా ఒక్కటే. మీరు మంచి మంచి కార్యక్రమాలు పాల్గొని మీరు మంచి పేరు తెచ్చుకోండి, మాకు మంచి పేరు తేండి. మేము మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాం. నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చరణ్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, ఆ తర్వాత మన ఫ్యామిలీలో పైకి వస్తున్న ముగ్గురు నలుగురు కానీ అందరూ చెప్పే ఒక మాట ఉంది, కాదు జై చిరంజీవి. శుభాకాంక్షలు అందజేయడానికి ఇంత దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంబరంలో పాల్గొనే మీకు మా ఫ్యామిలీ మొత్తం కృతజ్ఞులై ఉంటాం. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? మీరు ఇంత శ్రమకు వచ్చే ఇక్కడ ఒక అతను మంచి మాట చెప్పాడు, ఏమిచ్చి తీర్చుకోగలం అంటే మంచి సినిమా ఇచ్చి తీర్చుకోండి అని. వెరీ గుడ్. చిరంజీవి గారి పేరెత్తితే నాకు జై హనుమాన జ్ఞాన గుణసాగర, జై కపిలీశ తిలోక ఉజాగర, రామదూత అతులిత జలరామ, అంజనీ పుత్ర. ఆ అంజనీదేవి వెంకట్రావు గారు పుత్రుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రపంచంలో ప్రతి ఊళ్ళో మామిడికాయ దొరుకుతుంది, బంగినపల్లి మామిడి పండు ఉంటుందా అంటాం, ఉంటుంది అనుకుంటాం. అట్లాగే మెగా ఫ్యామిలీ హీరో ఉంటాడా అంటారు. ఎక్కడ పడ్డా మెగా హీరోలు ఉంటారు. మెగా హీరో ఈరోజు మా లిటిల్ బాస్ చరణ్ బాబు 30వ పుట్టినరోజు. చరణ్ బాబు కోహినూర్ డైమండ్, నిర్మాతల పాలిట బంగారు వృక్షం. నాకు తెలిసి మెగా ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళు ఎవరో చెడిపోలేదు, అభిమానులు కూడా చెడిపోరు. మీరు ఇంకా 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 పేరు వస్తూ ఉంటుంది. కష్టమే తన పెట్టుబడిగా, నిజాయితీ తన మాట పేరుగా, ఇస్తే మాట తప్పని విధంగా వచ్చిన ఈ మెగా ఫ్యామిలీ మా బాస్ పవర్ స్టార్, మా దేవుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా అడుగుపెట్టి ఆయన, మెగాస్టార్ కొడుకుగా పెట్టి రామ్ చరణ్, మెగాస్టార్ అల్లుడిగా పెట్టి బన్నీ గారు, మెగాస్టార్ కొడుకుగా పెట్టి తేజు బాబు, వరుణ్ తేజు, ఈ ఫ్యామిలీ మొత్తం వీళ్ళల్లో ఉన్న ఫస్ట్ వీళ్ళ క్రమశిక్షణ, యాక్టింగ్ తర్వాత ముందు క్రమశిక్షణ పద్ధతులు, తర్వాత యాక్టింగ్ నేర్పి ఇండస్ట్రీకి పంపించిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. వీళ్ళందరికీ మీ అందరి అభిమానం, మీ ఆశీస్సులు కావాలి. మనందరిది ఒకటే కోరిక, మెగాస్టార్ 150 సినిమా స్టార్ట్ అవ్వాలి. అది ఆడియో ఫంక్షన్లో నేను గంట సేపు మాట్లాడాలి. ఆ రోజు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవి.